ఎంతకాలం మతం పేరు మీద మూడు ముక్కలు ఈ దేశం అయినా ఈ దేశం లోపల 1984వ సంవత్సరం లోపల రిలీజియస్ పార్లమెంట్ హిందువుల యొక్క ధర్మ సంసద్ జరిగింది. ఏం పిలిపించిండ్రు ధర్మ సంసద్? 3 మందిరాలను, అయోధ్య రామ మందిరం, మధుర శ్రీకృష్ణ మందిరం, కాశీ విశ్వనాథుని మందిరం తిరిగి హిందువులకు సగౌరవంగా అప్పగించండి. ఎప్పుడు? 84లో. దేశాన్ని మతం పేరు మీద 3 ముక్కలు పంచిచ్చిన తర్వాత కూడా 3 దేవాలయాల కోసం మీరు ముందుకు రండి అని పిలుపునిస్తే వచ్చిందా సమాజం? రాలేదు. ఒక మహాభారతంలో మనం చూస్తాం, శ్రీకృష్ణుడు చెప్పిండు 5 ఊర్లను ఇవ్వండి అని అన్నారు. ఇనలేదు కౌరవులు. ఓకే. మహాభారత కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. ఈరోజు కూడా దేశవ్యాప్తంగా ప్రజలకు అయోధ్య జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, అయోధ్య మందిరం పునర్నిర్మాణం అవుతున్న తర్వాత ప్రజల లోపల కూడా ఒక ఆకాంక్ష వచ్చింది. ఓకే. అందుకే మనం ఆ మధ్యన చూసినాం, మా గ్రామంలో ధ్వంసం చేయబడ్డటువంటి దేవాలయాలు ఈరోజు కూడా అనేక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలకు పోతే పలిగిన విగ్రహాలు, విరిగిన తలలు, శిథిలావస్థలో పడి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను మనం చూస్తున్నాం. ఇదా ఈ జాతి లోపల జాతి పునర్నిర్మాణం అంటే? వాటన్నిటిని కూడా మళ్ళీ మేము పునర్నిర్మించుకుంటామనేటువంటి ఒక నూతన ఉత్సాహం ప్రజల లోపల వచ్చింది. మనం వింటున్నాం ఈరోజు ప్రజల నుంచి డిమాండు, వేములవాడ పునర్నిర్మాణం కావాలి, జోగులాంబ పునర్నిర్మాణం కావాలా, ధర్మపురి పునర్నిర్మాణం కావాలా. ఎందుకు వస్తుంది ప్రజల నుంచి? ఓకే. ఆ రోజున 3 దేవాలయాలు ధర్మ సంసద్ పిలుపుని అందుకొని నిజంగా ఈ దేశం లోపల ముందుకు వచ్చుంటే ఈరోజు ప్రజలు కూడా అదే రకంగా ఆలోచన చేద్దరు. కానీ చివరికి అటు అయోధ్య విషయంలో 2019 నవంబర్ 9 వరకు కూడా ఏ ఒక్క అవకాశం, ఎలాంటి ఆధారాలు లేకున్నా అభూత కల్పనలతోటి న్యాయస్థానం లోపల పోరాటం చేశారు. అటు పక్కన చర్చలు, చాలామంది అంటారు చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కాదా అని. రాసుకోండి, మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియాలా. 1857 లోపల మొట్టమొదటిసారి చర్చలు జరిగినాయి. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం లోపల హిందూ ముస్లిం ఐక్యత కావాలా, అయోధ్య మధుర కాశీ హిందువులకు అప్పజెప్పాలనేటువంటిది అమీర్ అలీ, రామచంద్ర దాస్ ఇరు పక్షాల నుంచి ప్రతినిధులు చర్చల్లో పాల్గొని ముక్త కంఠంతో 3 దేవాలయాలు హిందువులకు అప్పజెప్పాలని తీర్మానం చేశారు. 18 మార్చ్ 1857 ఇద్దరిని కూడా బహిరంగంగా తాలిబాన్ భావజాలం ఉరిదీసింది. 1883 ఢిల్లీ గెజెట్ లోపట పేజ్ నెంబర్ 134 లోపట ఈ విషయం లిఖితమై ఉన్నది. విశ్వ హిందూ పరిషత్ ఆందోళన ప్రారంభం చేసినప్పుడు, రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభం చేసినప్పుడు కూడా పివి నరసింహారావు ఎప్పుడు చర్చలకు పిలిచినా పోయినాం. చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు చర్చలకు పిలిచినా పోయినాం. అన్ని ఆధారాలను ప్రధానమంత్రుల ముందర పెట్టినాం. బాబ్రీ మజీద్ యాక్షన్ కమిటీ ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కల్పితమైనటువంటి ఒక ఊహాజనితమైనటువంటి విషయాలను, ఇంకా ఆ యొక్క బానిస చిహ్నాలను, ఇంకా హిందూ సమాజాన్ని చిన్నచూపు చూపెట్టాలి, అవహేళన చేయాలనేటువంటి భావజాలంతో, మతోన్మాదంతో వ్యవహరించారు. అయినా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఈ దేశంలో ధర్మం విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకంతో చివరి వరకు న్యాయస్థానం లోపల పోరాడినం, విజయం సాధించినం. భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తిగా వస్తుంది. రేపు 22 జనవరి 2024 లోపల ప్రారంభం కాబోతుంది. భవిష్యత్తు లోపల ఈ దేశ చరిత్ర అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిర పునర్నిర్మాణం కంటే ముందు, అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిర పునర్నిర్మాణం తర్వాత ఈ దేశ చరిత్ర సువర్ణాక్షరాలతోటి లిఖించడం జరుగుతుంది. అది మధుర కేసు లోపల విజయం ధర్మానిదే, కాశీ కేసు లోపల విజయం ధర్మానిదే. ఈ ప్రజల ఆకాంక్ష ఏదైతే జాతి పునర్నిర్మాణం అనేటువంటి ఆకాంక్ష ఉందో ఖచ్చితంగా ప్రజలకు ఆ విశ్వాసం వచ్చింది. ఆ దిశగా ప్రజలు ముందడుగేస్తారు.